ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు లాంటి మానవతావాది ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమని వేమిరెడ్డి దంపతులు అభివర్ణించారు. నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని వీపీఆర్ నివాసంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలు నెల్లూరు పార్లమెంటు కోవూరు నియోజకవర్గ పరిధిలోని సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఈరోజు 19 మందికి 17,53,000 రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. గత 20 నెలల వ్యవధిలో నెల్లూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో సీఎంఆర్ఎఫ్ ద్వారా 104 మందికి 1,52,00,000 రూపాయల ఆర్థికంగా భరోసా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, పేద కుటుంబాలలో ఎవరికైనా పెద్ద జబ్బు చేసి ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోతే అలాంటి కష్టకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేనున్నానంటూ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటూ మానవత్వాన్ని చాటుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. లహరి కావాలి దేవిరెడ్డి వెంకటరమణమ్మ దగదత్తి, కొంచ చిన్నరమణారెడ్డి దగదర్తి, కొంచ వెంకట సుభాషిణి దగదర్తి, గోసు ఎలమంద, నంద్యాల కుడుముల శోభారాణి, వేగూరు కనిసిరి మల్లికార్జున, ఒవ్వేరు ఏపల్లి సుధాకర్ రెడ్డి, ఏనుగుల శ్రీదేవారెడ్డి, మనం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలైతే మనము ఇప్పటికీ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 24 సార్లు ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందివ్వడం జరిగింది. 687 మందికి ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకి వాళ్ళ ఆరోగ్యానికి అండగా నిలవడం జరిగింది. ఇది ఒక మానవతావాదంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఈ సీఎంఆర్ఎఫ్ అనేది. ఈ మాదిర ఇంతమంది 20 నెలల్లో మనం 687 మందికి సుమారు 7,50,00,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేయడం జరిగింది. ఇది నిజంగా కోవూరు కాన్స్టిట్యున్సీ ద్వారా సీఎం గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతూ, అనారోగ్యంతో బాధపడుతూ, ఒకవైపు ఆర్థికంగా నష్టపోతూ, ఇంకోవైపు ఉన్న వాళ్ళని ఆయన మంచి మనసుతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఈ సీఎంఆర్ఎఫ్ చెక్స్ ఇవ్వడం అనేది ఆపకుండా ఈ మాదిర మన కోవూరు కాన్స్టిట్యున్సీలోనే ఇంత 7.5 కోటి 20 నెలల్లో ఇచ్చారంటే మిగతా కాన్స్టిట్యున్సీల్లో కూడా చూసుకుంటే రాష్ట్రం మొత్తం మీద ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ఎంతమంది ప్రజలు లబ్ధి పొందుతున్నారో, ఎంతమందికి వాళ్ళకి కుటుంబాలకి అండగా ఒక పెద్ద కొడుకులాగా ఆయన నిలబడుతున్నారో మనం అందరము తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అలాగే ఈరోజు మనం 35 చెక్కులు 55,42,381 రూపాయలకి ఇవ్వడం జరిగింది కోవూరు కాన్స్టిట్యున్సీలో. అలాగే ఎంపీ గారు 20 చెక్స్ 7 కాన్స్టిట్యున్సీల్లో కలిపి 22,53,533 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకి ఎన్నో ఉపయోగకరమైన పనులు. ఒకవైపు సంక్షేమము, అభివృద్ధి, ఇంకోవైపు మానవత్వంతో ఈ సీఎంఆర్ఎఫ్ చెక్స్ ఇవన్నీ ఇవ్వడం కూడా నిజంగా
అభినందనీయం. ఇటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం మన అదృష్టంగా భావించాలని నేను కోరుకుంటూ మరోసారి మా కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.